ఇప్పుడే పుష్ప 2 ఓటీటీలోకి వచ్చింది. అప్పుడే పుష్ప 3 కావాలి అంటున్నారు పుష్ప ఫ్యాన్స్. అయితే పుష్ప 3 వచ్చేలోపు పుష్ప 2 లాంటి సినిమాని తీసుకొస్తానంటున్నాడు కొరటాల. అదెలా సాధ్యం అంటారా? దేవర సీక్వెల్ ఉందిగా. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీసి మళ్లీ హిట్ కొట్టడం వేరు. కానీ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టడం వేరు. ఈ విషయంలో పుష్ప 2 అతిపెద్ద ట్రెండ్ సెట్టర్. అందుకే సీక్వెల్స్ తీసే దర్శకులు ఇప్పుడు తమ సీక్వెల్స్ ను పుష్ప 2 రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ లో చాలా సీక్వెల్స్ తెరకెక్కుతుండవచ్చు. కానీ పాన్ ఇండియా మొత్తం ఎదురు చూసే సీక్వెల్స్ మాత్రం కొన్నే ఉంటాయి. అవే సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్, దేవర సీక్వెల్. వీటిల్లో ముందుగా దేవర సీక్వెల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది చివర్లోనే సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందట. నిజానికి దేవర సీక్వెల్ కు సంబంధించిన స్టోరీ కంప్లీట్ అయ్యింది. మొదటి భాగం తెరకెక్కిస్తున్నప్పుడే కొన్ని సీన్స్ కూడా షూట్ చేసేశారు. తారక్ డేట్స్ ఇస్తే మిగతా సీన్స్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయొచ్చు. కానీ కొరటాల ఇప్పుడు సీక్వెల్ సినిమాకు ఎలా అయితే కథ ఉండాలి అనుకుంటున్నారో, హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా దేవర 2లో ఉండాలి అనుకుంటున్నాడట. అందుకే అందుకు తగ్గట్లు కథను, క్యారెక్టర్స్ ను, సీన్స్ ను మారుస్తున్నాడట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది దేవర సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.